హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కహాని. ఒక అంకుల్ వాళ్ళ పొలానికి వెళ్ళాం. అదొక ఐఎఫ్ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ గేదెలు ఉన్నాయి, పొలం వేస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, వాటితో పాటు కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. సో మేము వాళ్ళతోనే వచ్చాము. వాళ్ళు రాగానే గేదెలన్నిటిని మేత కోసం వదిలేశారు. నేనేదో నార్మల్ గా వీడియో తీస్తుంటే ఆ దూడ పాపం భయపడి తోకెత్తుకొని మరి వాళ్ళ అమ్మ దగ్గరికి పారిపోయింది. సరే నేను ఇంకా డిస్టర్బ్ చేయంలే అని చెప్పి ఆంటీతో కలిసి కూరగాయలు కోయడానికి ఫస్టే దండుపాలెం బ్యాచ్ లాగా దొండ తీగల్లోకి దూరిపోయాము. ఈ దొండ తీగలు వేసి చాలా ఇయర్స్ అయిందంట. సగం ఎండిపోయినా కూడా కాయలు ఇంకా ఇస్తూనే ఉంది. దొండకాయలన్నీ కోసేసి టమాటాలు కోయడానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ మా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత చాలా టమాటాలు కోసాము. చూస్తున్నారు కదా, ఆ బ్యాగ్ అంతా నిండిపోయింది. ఇంకా టమాటాస్ అయితే ఫ్రెష్ గా ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. కాకపోతే సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయి. చీకటి పడుతుందని కొన్నే కోసాము. ఇవన్నీ ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదంటే మార్కెట్ లో కానీ అమ్ముతారు. ఇక్కడ కూరగాయలతో పాటు అరటి చెట్లు ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి. ఆంటీ మాకు కొన్ని మామిడికాయలు కోసిచ్చారు. ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ డైరీ దగ్గరకు వచ్చేసాము. ఇంకా వచ్చాక అంకుల్ వాళ్ళు పాలు పితకడం స్టార్ట్ చేశారు. ఎవరన్నా ట్రై చేస్తారా అని అడిగారు. చిన్నప్పుడు ఇంటి దగ్గర గేదెలు ఉండేవి కానీ నేను ఎప్పుడు ఆ సాహసం చేయలేదు. కానీ ఎందుకో ఫస్ట్ టైం చేయాలనిపించింది. ఇంకా గేదె కూడా నన్ను అర్థం చేసుకొని తన్నకుండా జస్ట్ పక్కకు జరిగిందంటే నేను కూడా దాన్ని అర్థం చేసుకుని వదిలేశాను. ఇలా మొత్తానికి ఫస్ట్ టైం పాలు పితకడం ట్రై చేశాను. ఇంక బుజ్జి దూడకు బాయ్ చెప్పేసి ఆంటీ వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కావ్యాస్ కహాని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.